28 తేదీల్లో శోభనాపురం బ్రాంచ్లో మీటింగ్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రార్థన చేయండి. మంచి వాతావరణం కొరకు అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో ఒక చిన్న తలంపు దేవుడు మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. 92వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవలు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. చాలు. ఈరోజు మనం ఒక చిన్న తలంపు, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మూవలు వేస్తారు. ఈరోజు మనం నీతిమంతుల గురించి ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడుగా ఈ లోకంలో బ్రతకాలి. వాక్యం సెలవిస్తున్నట్లుగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ధన్యులు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. మనము బ్రతికినంత కాలం, ఈ లోకంలో సజీవంగా ఉన్నంత కాలం కూడా నీతి కొరకు ప్రయాసపడే వారంగా. ఎందుకు నీతి కొరకు ప్రయాసపడాలి అంటే, ఎంత దినాలు అపాయకరమైన దినాల్లో మనం అందరం ఉన్నాం. నీతి అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, స్వార్థం పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోతున్న దినాలు, చాలా భయంకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి ద్వారా ప్రమాదం పొంచి ఉందో మనకైతే తెలియదు. బ్రతికినంత వరకు కూడా ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి. అందుకనే బైబిల్ చెప్తుంది, ఇదిగో నీతిమంతులైతే వారు ఖర్జూరపు వృక్షాల వలె వారి మొవ్వలు వేస్తారంట. మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఈ ప్రయాణంలో నీతి కలిగి బ్రతికే వారంగా, యథార్థత కలిగి బ్రతికే వాళ్ళంగా మనం ఉండాలి. అబ్రహాము యొక్క జీవితాన్ని పరీక్షిస్తే 15వ అధ్యాయంలో అబ్రహాము గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఆయన ఇదిగో 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినట. దేవుని నమ్ముకొనుట, యెహోవాను నమ్ముకొనుట, యెహోవాను ఆశ్రయించుట అబ్రహాముకి ఎలా కనిపించిందంటే నీతిగా అనిపించింది. మనం మనుషుల్ని నమ్ముకున్నట కంటే, మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మనుషుల్ని నమ్ముకుంటే మోసం చేయొచ్చు, మాట మార్చవచ్చు, లేకపోతే ఇంకేదైనా వెన్నుపోటు పడవచ్చు. కానీ యెహోవాను ఆశ్రయించిన వారిని అన్నడు కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడు. అబ్రహాముకి దేవుణ్ణి వెంబడించడం, దేవునిపై నమ్మకం పెట్టుకోవడం ఆయనకి ఎలా అనిపించిందంటే నీతిగా ఎంచబడింది. ఆయన ఎంచుకున్నాడు నీతిగా. అలాగే దావీదు కూడా కీర్తన 17వ కీర్తన చివరి చరణాల్లో, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనమును చేసేదను అని దావీదు కూడా అంటాడు. నేను నీతి గలవాడినై నీ ముఖ దర్శనాన్ని చేయాలి ప్రభువా. దేవుని ముఖాన్ని మనం చూడాలంటే, దేవునితో మనము సత్సంబంధం లేకపోతే ఐక్యపరచబడాలి, దేవునితో మనం ఏకమవ్వాలి అంటే ఆ నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతులే వర్ధిల్లుతారు. నీతిమంతులే ఖర్జూరపు వృక్షాల వల్లే వారు మూవలు వేస్తారని వాక్యం సెలవిస్తోంది. నీతిమంతుల గురించి ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో మనం తరచుగా చదువుతూ ఉంటాం. కీర్తన గ్రంథం 1వ కీర్తన 5, 6 చరణాల్లో నీతిమంతుల గురించి చక్కగా రాయాలి. కాబట్టి
న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరట. నీతిమంతుల మార్గము యెహోవాకు ఆయనకు తెలుసు. నీతిమంతులు ఉన్న దగ్గర ఆ సభలో పాపులు ఎక్కడ కూడా నిలబడలేరు. అలాగే నీతిమంతుల యొక్క మార్గము యెహోవాకు తెలుసు. నీతిమంతులు ఉన్న దగ్గర పాపులు ఎక్కువ నిలబడలేరు, కూర్చోలేరు. ఎందుకంటే వారు చెప్పే ప్రవర్తన, మాట్లాడే విధానం కానీ వారికి తెలిసిపోద్ది మనం మాట్లాడేది కరెక్ట్ కాదు. నీతిమంతులు ఎక్కడ కూర్చుంటారు అక్కడ పాపులు నిలవలేరని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులు ప్రయాణం చేసే మార్గాలు దేవునికి తెలుసు. ఆయన సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే 34వ కీర్తన 15, 17, 19 ఈ 3 వచనాల్లో కూడా యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులంట వాళ్ళు మొరపెట్టే మొరల వైపు ఎగి ఉన్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 15 చదువుతాం. 15 కూడా యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది. 19వ వచనాన్ని కూడా చదువుతాం. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నో, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని కను దృష్టి నీతిమంతుల మీద ఉంటుందని దేవుని వాక్యం బోధిస్తుంది. అలాగే నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా తప్పనిసరిగా ఆలకిస్తాడు. నీతిమంతులకి కలుగు ఆపదలు ఎన్నో, అయినా వాటన్నిటి నుంచి కూడా మరి దేవుడు విడిపించే దేవుడు. నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, యథార్థంగా న్యాయంగా ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. ఆపదలో ఒకదానేమటి తప్పనిసరిగా వస్తాయి. కానీ నీతిగా ఉన్నప్పుడే ఆపదల్ని జయించాలి. ఆ జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నీతిమంతులుగా జీవించాలని ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నీతిమంతుల గురించి ఎంతో మంది నీతిమంతులుగా బ్రతికారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది నీతిమంతులుగా బ్రతికిన వారు ఉన్నారు. వారిలో ఒక్క వ్యక్తిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించండి. చాలు. ఈరోజు మనం నోవాహుని గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు. ఎందుకంటే ఆ తరములో, నోవాహు ఉన్న తరములో దేవుడు లోకమంతా కూడా పరీక్షించాడు, పరిశోధించాడు, వెతికాడు. నీతిమంతులు ఎవరైనా ఉంటారేమో. ఎందుకంటే ఆ దినాల్లో భయంకరంగా పాపము పెరిగిపోయింది, అన్యాయము, అక్రమాలు విస్తరించేసి. నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉన్నాయంట. నోవాహు దినాల్లో ఏం చేశారంటే తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, పొలాలు కొనుక్కోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, మరి అన్యాయంగా తిరుగుబాటు చేయడం. ఆ దినాల్లో కూడా అదే జరిగింది. నేటి దినాల్లో, మనుష్య కుమారుని దినాల్లో కూడా ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, పొలాలు కొనుక్కోవడం, ఆస్తుల్ని సంపాదించుకోవడం, ఇదే పనిగా మనుషులు పెట్టుకున్నారు. నోవాహు దినాల్లో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి నోవాహు దినాల్లో ఏం జరిగిందంటే ఒక జల ప్రళయాన్ని దేవుడు ఆ భూమి మీదకి రప్పించాడు. ఒక భయంకరమైన జల ప్రవాహం. అది మునిపి ఎన్నడూ రాలేదు, ఇంకా తర్వాత కూడా రాలేదు. ఆ ఒక్కసారే ప్రచండమైన వాన భూమి మీద కురిసిందంట. ఇంచుమించుగా ఆ నోవాహు కుటుంబం తప్ప
అందరూ కూడా చచ్చిపోయారు. ఎందుకు నోవాహే రక్షించబడ్డాడు? నోవాహు కుటుంబం ఎందుకు రక్షించబడిందంటే ఆ తరము వారందరినీ పరీక్షించాడు దేవుడు. ఆ తరము వారందరిలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు నీతిమంతుడే కాదు, నోవాహు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. 6వ అధ్యాయంలోనే ఆయన గురించి మనం కొన్ని విషయాలు చూడవచ్చు. అక్కడ 8వ వచనం నుంచి 8, 9. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. దేవునితో కూడా నడిచినవాడు. 4 విషయాలు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు నోవాహుని గురించి. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మొట్టమొదటి సాక్ష్యం నోవాహు కృప పొందినవాడు. దేవుని కృప పొందినవాడుగా నోవాహు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేటి తరంలో మనము కూడా నోవాహు వలె దేవుని కృపను పొందుకుందుముగాక. దేవుని కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత. ఏమంటే మనం మన స్థాయిలో ఇల్లు కట్టుకోలేము అనుకొని మనం అనుకోవచ్చు మనసులో, అసలు ఈ జన్మకి ఇల్లు కట్టుకోలేము, ఈ జన్మలో నాకు సొంత ఇల్లు రాదు అని చాలా మంది కొన్ని సంవత్సరాలుగా అద్దునుకున్న వాళ్ళు ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. దేవుని కృప నీకు తోడుగా ఉందంటే నీకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, నీ జీవితంలో ఫెయిల్ అయిపోయావు, కానీ దేవుడు నీకు అర్హత కల్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కట్టుకునే స్తోమత నీకు దేవుడు ఇచ్చును గాక. నువ్వు జీవితంలో కోల్పోయి అన్ని కూడా ఆయన కృప వల్లనే మనం పొందుకోగలం. కృప ఉంటే చాలు, ఆ కృప మనల్ని నడిపిస్తుంది. నోవాహు ఎలాంటి వాడంటే, నోవాహు జీవితంలో మనం చూస్తే నోవాహు దేవుని కృప పొందుకున్నాడు. మరియమ్మ గారి గురించి కూడా దేవదూత చక్కని సాక్ష్యాన్ని చెప్తా ఉంటాడు. దయాప్రాప్తురాల నీకు శుభం. ఏంటి? ఎందుకు అంటే నువ్వు దేవుని కృప పొందుకున్నావు. అసలు నువ్వు ఎక్కడో మారుమూల గ్రామంలో నజరేతులో ఉన్న ఒక పల్లెటూరు అమ్మాయి, కానీ ప్రపంచమంతా నీ గురించి చాటించుకునేంత కృప పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో పల్లెటూరు మారుమూల గ్రామంలో చిన్న ఇంట్లో చిన్న వయసు కలిగిన స్త్రీ అక్కడ పడుకొని ఉంటే ఆమెకి కృప, దేవుని కృప తోడుగా ఉండటం వల్ల ఏమైందంటే ప్రపంచం అంతా కూడా ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయినా ఆమె గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆమె చేసిన ఘనమైన కార్యాలు, ఆమె ద్వారా దేవుడు మహిమపరిచిన విధానం మరి ఇప్పుడు వరకు కూడా కొనియాడబడుతున్నారంటే ఒకటే, ఆమె కృప పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా దేవుని కృప కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రభువా నీ కృప నాకు కావాలి. అపోస్తుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన బలహీనుడై ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీకు సాధ్యమైతే, నీకు ఇష్టమైతే నాకున్న ఈ ముళ్ళును తీసివేయ్యా, ఈ ముళ్ళుతో చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే ప్రభు అని చెప్పిన మాట ఏంటంటే, నా కృప ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు మాట్లాడతావు. కొంతమంది ముళ్ళు ఉంటాయి ఖచ్చితంగా, బలహీనత ముళ్ళు, భర్తతో కొంచెం ఇబ్బందులు, భార్యతో ఇబ్బందులు, లేదా ఇంకా పిల్లలతో ఇబ్బందులు, అత్తగారితో కూడా సమస్యలు. ఈ ముళ్ళు దేనికోసం అంటే మనం ఆత్మీయ జీవితంలో ఇంకా అభివృద్ధి పొందడానికి, ఆత్మీయంగా బలపడడానికి, ప్రార్థన శక్తిని పెంపొందించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు, ఆ ముళ్ళు లేకపోతే నువ్వు దేవుడు లెక్క చేయవు, ఆ ముళ్ళు లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటావు. ముళ్ళు నిన్ను కూర్చుతా ఉందనుకోండి, అప్పుడు ఇంకా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మత్తుతో పళ్ళైపోతున్నాను ఇక, మా అత్తను కొంచెం కంట్రోల్ చేయ్యా, మా కోడలతో పళ్ళైపోతున్నాను అయ్యా, ఆ కోడల్ని కంట్రోల్ చేయ్యా అని ఆ ముళ్ళు ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.
ఆయన కృప పొందుకున్నాడు. నోవాహు గురించి చక్కగా చెప్తున్న మాట, ఆయన కృప పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నోవాహులో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఆయన నీతి పరుడంట. చాలా నీతిగా ఉండేవాడు, నిజాయితీగా ఉండేవాడు, మాట మీద నిలబడేవాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు. మరి నీతిగా ఉన్నాడు కాబట్టి ఆ తరము వారందరిలో నీతిమంతుడిగా కనిపించాడు, నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఈ తరము వారిలో నిన్నే, నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను రక్షించాలని చెప్పేసి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే మనం మూలవాక్యాన్ని చదువుకున్నాం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వలె వారు మొగ్గలు వేస్తూ ఉంటారు. వారు దినదినానికి అభివృద్ధి పొందేవారిగా ఉంటారు, ఆశీర్వదించబడే వారిగా ఉంటారు, ఫలభరితంగానే ఉంటారు. నీతి కొరకు మనం ప్రయాసపడదుముగాక. నోవాహులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయన నిందారహితుడిగా, దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు పరిశోధించినప్పుడు ఆయనలో ఏ లోపము కూడా కనిపించట్లా, ఏ నింద కూడా ఆయన మీద లేదు. యేసు ప్రభు వారిని కలువరి శిలువకి అప్పగించే ముందు మన గుడ్ ఫ్రైడే ఆ సమయంలో ఆ మాటలు ధ్యానం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు ఆయన్ని కూడా పలు న్యాయస్థానాలకు తీసుకువెళ్ళారు, పలు చోట్ల ఆయన్ని పరీక్షించారు. అయినా సరే యేసు ప్రభు వారిలో ఏ లోపం కూడా కనిపించలేదు. వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒకే ఒక రిపోర్ట్, ఈ దగ్గర మాకు ఏ నేరము కూడా కనిపించట్లేదు, ఈయన నిందారహితుడు, ఈయన పాపము లేనివాడు, ఈయన మేము శిక్షించమయ్యా, మళ్ళీ ఆ శాపం మా మీద ఎందుకు అని చేతులు గడుక్కున్న వారు కూడా ఉన్నారు. మరి యేసు ప్రభు వారిని పోల్చబడి నోవాహు, మనం ఈ తరంలో యేసు ప్రభు వారిని పోల్చి ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే నిందారహితుడిగా ఉన్నాడు, ఏ దోషము లేనివాడు, ఆయనలో ఏ కుళ్ళు కుతంత్రాలు లేనివాడు, పరిశుద్ధుడిగా జీవించారు, నిందారహితుడిగా. అలాగే ఆయన నోవాహులో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే దేవునితో నడిచినవాడు, దేవునితో ప్రయాణం చేశాడు. దేవునితో నడిచిన వారిలో ఆనోకు మనకు కనిపిస్తాడు. దేవునితో నడిచి 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 మరణమును చూడకోకుండా కొనుగోబడ్డాడంట. ఇక చూశారు, మరణాన్ని చూడకోకుండా కొనుగోబడిన వారిలో ఇద్దరు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు. ఆనోకు ఒక ఆయన, మరి ఏలియా కూడా మనకు కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా కూడా మరణము చూడాల, ఆయన కూడా ఆయన అగ్ని రథాలు వచ్చేసి ఆయన తీసుకొని వెళ్ళి కొనిపోయినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడితో నడవటం వల్ల, దేవుడితో ప్రయాణించడం వల్ల, మన ప్రయాణం దేవుడితో, మన జర్నీ ఆయనతో గడిపితే ఖచ్చితంగా మనము కూడా మరణమును చూడకుండా అంటే మరణం అంటే ఆత్మీయ మరణము చూడకోకుండా మనము దేవుని దగ్గర యుగ యుగాలు ఆయనతో పాటు నివాసం ఉండబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి నోవాహులో ఉన్న మరొక గుణాన్ని కూడా చూస్తే, మరి ఆయన దేవునితో నడిచే అనుభవం. ఎందుకంటే శాస్త్రం ఉంటుంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే 6 బుద్ధులన్నీ వాళ్ళకి వస్తాయి అంట. ఈ బుద్ధులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయరా నీకు అని అడుగుతారు. ఆయన స్కూల్లో పిల్లలకి కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారనమాట. పరిచయం అయినప్పుడు అలవాట్లన్నీ వీడికి వస్తాయి. ఈ కొత్త కొత్త బుద్ధులన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా? ఎప్పుడు బలపాలు తినేస్తున్నావు, ఎప్పుడు అల్లరి చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, ఎలా వచ్చినాయిరా నీకు అంటే ఆడితో సహవాసం చేశాడు. అబద్ధాలు ఆడేవాడితో, బూతులు తిట్టేవాడితో సహవాసం చేశాడు. అందుకని వీడికి కూడా బూతులు వచ్చేస్తాయి. కొంతమంది పచ్చి బూతులు తిట్టేస్తారు. ఇక అది ఎక్కడి నుంచి నేర్చుకుంటారో చిన్నపిల్లలే. ఏది అమ్మాయి ఉందా ఇక్కడ? భాగ్యరాణి వాళ్ళ రాలేదా? ఆమెకు ఎక్కడ నేర్పించారో మరి, ఆమె కూడా తెగ తిట్టిద్ది అన్నారు. వయసులో చిన్నతనంలోనే అంటే నేర్చుకున్నారు, ఎక్కడో నేర్చుకున్నారు. పిల్లలు వాళ్ళ పుట్టుకతో రావు అయ్యండి. సరే, ఏదేమైనా సరే మరి
వాళ్ళు నిందారహితులుగా ఉన్నారు. దేవుడితో నడిచే అనుభవం, ఆ సహవాస దోషం వల్ల అలాగా మార్చబడిపోతారన్నమాట. అందుకని నోవాహు ఏం చేశాడంటే దేవుడితో నడిచిన వాడిగా, ప్రయాణించిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఇంకా అంతకంతకు అభివృద్ధి పరిచాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నోవాహు గురించి చదువుదాం. సారీ రిఫరెన్స్ 11వ అధ్యాయంలోనే 7వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. నోవాహులో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. మరి నోవాహు తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. తన విశ్వాస జీవితంలో నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, కృప పొందిన వాడిగా ఉన్నాడు, దేవునితో ప్రయాణం చేశాడు. మంచిగా ఆయన ప్రయాణం చేయటమే కాదు కానీ తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. అది మెయిన్గా మనం అర్థం చేసుకోవాలి. మనం మందిరానికి రావటమే కాదు, మనం ఒక్కరిగా రక్షించబడటం కాదు. మనం ఏం చేయాలంటే మన ఇంటి వారందరినీ, చిన్న పిల్లల్ని కూడా మన ఇంట్లో ఉన్న భర్తను తీసుకురావాలి మందిరానికి. అయ్యా ఆదివారమే కదయ్యా, ఒక ఆదివారం రావడానికి ఏమైంది, అంత బిజీగా ఏం చేస్తున్నారు? మందిరానికి తీసుకొని రావాలి. మనం రక్షించబడటమే కాదు, వాక్యం ద్వారా వారు కూడా రక్షించబడాలి. ఈ వాడలో వాళ్ళు కూడా ఎక్కాలి. నోవాహుకున్న 8 మంది ఆ ఓడలో ప్రయాణం చేశారు, రక్షించబడ్డారు. మరి మనలో ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? అసలు ఈ మందిరం చాలదంట. అందరూ ఒక్కొక్కళ్ళు తన కుటుంబంలో ఉన్న పిల్లల్ని, భర్తని, ఇంకా మన ఇంటికి వచ్చిన బంధువుల్ని అందరూ తీసుకొస్తే మందిరం చాలదు. మనం ఇంకా కొంచెం పొడిగించుకోవాలి అటు ఇటు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని తీసుకురావట్లంటే మీరు ఒక్కళ్ళు పరలోకం వెళ్ళాలని స్వార్థం. మీకు ఎంత స్వార్థం ఉందంటే యేసు నామములో ఆ స్వార్థం వెళ్ళిపోవునుగా. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. నోవాహు తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఓడని కట్టాడు. అసలు ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? నోవాహు ఓడ దేనికి సాదృశ్యంగా ఉందంటే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి, నోవాహు ఓడను గురించి బైబిల్ ఏం చెప్తుంది? 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. నీవు దాన్ని చేయవలసిన విధమేదంగా ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, ఆ ఓడకు కిటికీలు చేసి పైనుండి క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు దానికి చేయాలి. నేనే జీవవాయువు గల ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహాన్ని రప్పించబోతున్నాడు. చాలు. ఇక్కడ అసలు దేవుడు ఆ కొలతలే, పర్టికులర్ కొలతలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే నోవాహు కుటుంబం ఎంతమంది? 8 మంది. 8 మంది ప్రయాణం చేయడానికి 300 మూరల పొడుగున్నటువంటి ఆ ఓడ అంత పెద్ద ఎందుకు? ఆయన ఒక చిన్న సరిపోద్దిగా 8 మందికి సరిపోయేంతగా. 50 మూరల వెడల్పు ఉన్నది ఎందుకు? 30 మూరల ఎత్తున్నది ఎందుకు? ఈ నోవాహు వాడికి కొన్ని ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి. ఆ నోవాహు వాడిలో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం గ్రహించాలి. అంత పెద్దది కట్టించాడు దేవుడు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మర్మం ఆత్మీయ జీవితంలో రాయబడి ఉన్నాయి. ఆ మర్మం ఏంటంటే 300 మూరల పొడుగు. 300 మూరల పొడుగు దేనికి సాదృశ్యంగా ఉంటుంది?
300 అనే సంఖ్య ఎక్కడ కనపడుతుంది మన బైబిల్ గ్రంథంలో? ఎక్కడ కనిపిస్తుంది? ఎంత? 300 అనే సంఖ్య ఉందా అసలు? ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కనిపించింది అంటే న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో కనిపించింది. ఎందుకంటే అక్కడ మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి వాళ్ళు వేసిన పంటలన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి వస్తాం, వాళ్ళు పండించుకున్న పంటలన్నీ తీసుకొని వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని తన్ని భయంకరంగా హింసించే దినాలు అవి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన గానుగు సాటుని ఆయన చేస్తున్నాడంటే గోధుమల్ని ఆయన పని చేసుకుంటున్నాడు, వ్యవసాయం పని చేసుకుంటుంటే దేవుడు మాట్లాడాడు, గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా లే, నీ ద్వారా ఆ మిద్యానీయులు తరిమి వేస్తా నేను అని చెప్పేసి ఒక వాగ్దానం చేశాడు. అదే ప్రభువా, నేను అసలు యుద్ధాలు రావు, నాకేం రాదు, అసలు ఎలా చేస్తావు, ఇది ఎలా సాధ్యమైనప్పుడు అధ్యాయంలోనే దేవుడు కొన్ని సూచక్రియలు 6వ అధ్యాయంలో ఆయనకి కనపరుస్తాడు. ఆయన నమ్ముతాడు. సంపూర్ణంగా నమ్మిన తర్వాత అప్పుడు ఆ గిద్యోను ఏం చేస్తాడంటే 32,000 మందిని పోగు చేస్తాడు యుద్ధాన్ని. 32,000 మందిని పోగు చేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఆ ప్రజలు చూసి, శత్రువులు చూసి భయపడిపోయి 22,000 మంది వెళ్ళిపోతారు వెనక్కి. ఆ మాట చదవండి అక్కడ 7వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. కాబట్టి వణుకుచున్నారో వారు త్వరపడి తిరిగి వెళ్ళవలనని ప్రకటించమని. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 32,000 మంది ప్రయాణం స్టార్ట్ అయితే వారు యుద్ధములో భయపడిపోయి 22,000 మంది వెనక్కి తిరిగి పారిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది? 10,000 మంది మిగిలారు. అక్కడ 10,000 మందిలో కూడా దేవుడు ఫిల్టర్ చేయడం ప్రారంభించాడు. అసలు వీళ్ళలో ఎంతమంది నీతో నమ్మకంగా ఉంటారు, ఎంతమంది మధ్యలో పారిపోతారు అని వాళ్ళని టెస్ట్ చేయడానికి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు తాగమంటారు. ఆ 10,000 మందిలో కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క గతికి లోపలికి వెళ్ళి నోరు దాంట్లో పెట్టి మొత్తం నీళ్ళన్నీ పావనం చేసేసారు. కొంతమంది 300 మంది మాత్రమే చక్కగా మోకాలేసి ఆ నది దగ్గర వంగి చేతులతో నీళ్లు తీసుకొని అలాగ తాగుతుంటే వాళ్ళని లెక్కేయమన్నాడు దేవుడు. ఎవరైతే క్రమంగా మంచినీళ్ళు తాగారో వాళ్ళని లెక్క పెట్టంటే వాళ్ళని లెక్క పెట్టారు. 300 మంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ 300 మందికి దేవుడు చెప్పిన మాట అక్కడ 7వ వచనాన్ని చదువుతాం. అప్పుడు యెహోవా బ్రతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తా. ప్రైజ్ ది లార్డ్. 300 దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే రక్షణకు సాదృశ్యం. ఈ 300 పొడుగు నోవాహు వాడు ఎందుకు 300 మూరల పొడుగు పెట్టమన్నాడంటే, ఈ 300 పొడుగు దేనికి సాదృశ్యం అంటే అది ఒక రక్షణకు సాదృశ్యంగా మనకు అనిపిస్తుంది. ఎవరైతే రక్షించబడేవారు ఉంటారో ఆ రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అప్పుడు వారు దేవునితో పాటుగా రక్షించబడతారు. ఆయనతో సింహాసనం మీద కూర్చుంటారు, ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన రాజ్యంలో ఉండాలంటే ముందు మనకి ఏ అనుభవం ఉండాలి? రక్షణ అనే అనుభవం ఖచ్చితంగా ఉండాలి. రక్షణ లేకోకుండా, ఆ మారు మనసు లేకుండా, ముచ్చట బాప్తిసం అనుభవం లేకుండా ఎవరు కూడా ఎత్తబడే గుంపులో ఉండపోరు. ప్రైజ్ ది లార్డ్. 300 మూరలు దేనికి సాదృశ్యం ఉందంటే మరి రక్షణ అనుభవానికి సాదృశ్యంగా మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత రెండవదిగా అక్కడ 50 మూరల వెడల్పు,
50 మూరలు, 50 అనే అంకె బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల రాయబడి ఉంది. ఎందుకు రాయబడి ఉందంటే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన కొన్ని పండుగలు ఉన్నాయి అన్నమాట. ఆ పండుగల్లో మొదటి రోజు మొదలుకొని పస్కా పండుగని వాళ్ళు ఆచరించాలి. ఈ 50వ రోజు వాళ్ళు ఒక పండుగను ఆచరించమని చెప్పాడు దేవుడు. ఆ పండుగను ఆచరించినప్పుడు ఆ పండుగ పేరు ఏంటంటే పెంతెకొస్తు అనే పండుగ. 50వ రోజు చేస్తారు ఆ పండుగ. యేసు ప్రభు వారు కూడా కలువరి శిలువకు అప్పగించబడిన తర్వాత మొదలుకొని ఆయన 40 రోజుల పాటుగా అనేకులకి అగపడుతూ, అనేకులతో మాట్లాడుతూ, అనేకుల్ని సందర్శిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, అనేక విషయాలు బోధిస్తూ, వారి మధ్యలో సంచారించి 40వ దినాన ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు వారు ఎప్పుడైతే 10 రోజుల పాటుగా ఆదిమ సంఘం ఏం చేశారంటే మేడగది మీద ప్రార్థన చేశారంట. 10 రోజులు ప్రార్థన చేశారు. 40 + 10 ఎంత? 50. 50వ రోజు 2వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుల కార్యంలో పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు గాలి, బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా కూడా నిండిపోయింది. మరియు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. 50 అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన సంఖ్య. 50 అనగా పెంతెకొస్తు అనుభవం లేదా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి అడుగు పెట్టినటువంటి ఒక మంచి నెంబర్ అది. ప్రైజ్ ది లార్డ్. మరి నోవాహు వాడు నేటి తరానికి కూడా ఒక మాదిరి. 300 అంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. 50 అనగా పెంతెకొస్తు లేదా పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఆదరణకర్తగా మన మధ్యలో, ఉత్తరవాదిగా మన మధ్యలో ఉండి ఆయన మన పక్షాన న్యాయం తీరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది 50వ సంఖ్యకు ఉన్నటువంటి ఆత్మీయ అర్థం. మరి 30 మూరల ఎంత ఎత్తు, 30 మూరల ఎత్తు. 30 అనే సంఖ్యకు ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఆయన ఇంచుమించుగా 30 సంవత్సరాలు ఆయనకు వచ్చింది. 30 సంవత్సరాలు రాగానే ఆయన ఏం చేశాడంటే ముందు వచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది ఆయన 30వ సంవత్సరాన సేవ ప్రారంభించాడు. ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు విరామం లేకుండా యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలన్నీ కూడా తిరిగి బహు బలమైన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. అంటే 30 దేనికి సాదృశ్యం ఉందంటే 30 అనేది అసలు చాలా మనిషి యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనది. ఒకటి పడిపోవడానికి కానీ, రెండోది జీవితంలో ఒక అడుగు ముందుకేయడానికి కానీ. ఇంటర్మీడియట్ ఎలాగో మనుషులకి 30 అనే వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఆ జై జీవితాన్ని మనం కలిగి ఉంటామో, జై జీవితానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా తన యవ్వన ప్రాయాన్ని అంతటిని కూడా జయించి 30వ సంవత్సరంలో వారికి సంపూర్ణమైన జ్ఞానం వచ్చే వయసు అన్నమాట. అది 30 సంవత్సరాలు వచ్చినాయి అంటే కాదు, అన్ని తెలిసిపోయి ఉంటాయి. జీవితంలో అన్ని పాఠాలు ఎదుర్కొనే ఉంటాడు. ఆటోమేటిక్గా చాలా వరకు జ్ఞానాన్ని సంపాదించుకున్న వారిగా ఉంటారు. ఒక 15-20 సంవత్సరాలు అంటే చిన్నోడు అంట. 30 అంటే అది మిడిల్ ఏజ్ అనమాట. ఇటు జీవిత పాఠాలు బాల్యం నుంచి ఎన్నో నేర్చుకుని ఉంటారు. ఇక ముందుకు ఎలా వెళ్ళాలనేది కూడా నేర్చుకుంటారు. కాబట్టి 30 అనేది ఒక జై జీవితానికి సాదృశ్యంగా ఉంది.
అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే, ఎవరికి సింహాసనం నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉండిన ప్రకారంగా జయించిన వానికి నాతో కూడా ఆ సింహాసనమునందు ఎవరైతే దేవునితో పాటుగా సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతున్నారో వారికి ఏం కావాలంటే జై జీవితం కావాలి. జై జీవితం అంటే కళ్ళ మీద జయం కావాలి, చెవుల మీద జయం కావాలి, ముక్కు మీద జయం కావాలి, నోటి మీద జయం కావాలి, శరీరం మీద జయం కావాలి. జై జీవితం. కొన్ని వీక్నెస్ ఉంటాయి మనుషులకి. కొంతమందికి షుగర్ ఉందనుకోండి, స్వీట్ చూడంగానే టెంప్ట్ అయిపోతారు. ఆ షుగర్ ట్యాబ్లెట్ వేసేసుకుని కొంచెం స్వీట్ తినేయాలి అంటే వాళ్ళకి ఏం లేదు, జై జీవితం లేదు. షుగర్ని జయించలేకపోతున్నారు, స్వీట్లు జయించలేకపోతున్నారు. ప్రైజ్ లార్డ్. కొంతమందికి కంటి మీద జయం ఉండదు, చూసిందల్లా కొనుక్కోవాలి, సీరియల్ అన్నీ చూడాలి. కంటికి ఏది ఇంపుగా కనపడుతుందో అవి చూస్తూ ఉంటారు. కళ్ళ మీద జయం ఉండదు. కొంతమందికి అసలు శరీరం మీద జయం ఉండదు, ఆలోచనల మీద జయం ఉండదు, హృదయంలో జయం ఉండదు. నువ్వు జై జీవితం గలవాడు అయితేనే సింహాసనం మీదకి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చోవాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఎవరైతే జయించి వస్తాడో, జై జీవితాన్ని కలిగి ఉంటారో, ఈ లోకం మీద, లోక ఆశల మీద, లోక తలంపుల మీద, అన్నిటి మీద జై జీవితాన్ని కలిగి ఉంటారో వారే సింహాసనం మీద కూర్చుంటారు. 30 అనే సంఖ్య దేనికి సాదృశ్యం ఉందంటే జయ జీవితానికి సాదృశ్యం. అలాగే ఓడను గురించి మనం అలా కింద చదివితే ఆ దేవుడు చెప్పాడు 3 అంతస్తులుగా దాన్ని కట్టాలి. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. ఈ 3 అంతస్తులు దేనికి సాదృశ్యం ఉందంటే మనకి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ మనకు కనిపిస్తాయి ఈ 3 అంతస్తులు. మొదటి అంతస్తు ఏంటంటే నూతన భూమి, 2వ అంతస్తు ఏంటంటే నూతన ఆకాశం, 3వ అంతస్తు ఏంటంటే నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ నగరం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా మనకు బోధిస్తూ ఉంటుంది. ఒక ఆత్మీయ సందేశం. 3 అంతస్తులు ఎందుకు కట్టమన్నాడు దేవుడు? ఒక కుటుంబానికి 3 అంతస్తులు అవసరమా అంటే అది ఆత్మీయంగా ఆ తరం వారికి కావాలి, ఆత్మీయంగా ఈ తరం వారికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఖచ్చితమైన కొలతలు చెప్పాడు. 3 అంతస్తులు నూతన భూమిని ఇదిగో మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. నూతన ఆకాశాన్ని మనం చూడబోతున్నాం. నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఈ పాత భూమి, పాత ఆకాశము, పాతవన్నీ కూడా గతించిపోయే ఒక రోజు రాబోతుంది. ఒక రోజు మనము దేవుని కొరకు ఎదురు చూసే వారందరూ కూడా ఒక రోజు నూతన భూమిలో ప్రవేశించబోతున్నారు. హల్లెలూయా. ఇది 4వ విషయం. దాంట్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు వాడ, సంపూర్ణమైన వాడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ వాడ ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే ఆ వాడలో ప్రవేశిస్తారో, ఎవరైతే ఆ వాడలోకి ఎక్కుతారో వారే రక్షించబడతారు. ఎక్కడి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ నీటి ప్రవాహంలో మునిగి చచ్చిపోయారు. అలాగే ప్రభువే, యేసయ్యే మార్గము, యేసయ్యే సత్యము, యేసే జీవము. ఎవరైతే ఆయన మార్గంలో ప్రయాణం చేసి ఆ వాడ ఎక్కుతారో, యేసు అనే వాడను ఆశ్రయిస్తారో, ఆ వాడలోకి అడుగు పెడతారు, వారు రక్షించబడతారు. లేకపోతే ఈ భూమి మీదకి ఒక రోజు రాబోతుంది. అప్పుడున్న లోకం నీటి వరద వలన మునిగి నశించిపోతే, ఇప్పుడున్న లోకం దేని కొరకు సిద్ధం చేయబడిందంట? అగ్ని కొరకు నిల్వ చేయబడిందంట. ఒక రోజు రాబోతుంది, మహా ఉగ్రత దేవుని భూమి మీదకి రాబోతుంది. అంతా కూడా మిక్కిటమైన వేండ్రములతో ఈ భూమి, ఆకాశములు ఇవన్నీ కూడా లయమైపోయి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మనము ఉండకూడదు. ఆ రోజు అంతకు ముందే రహస్య రాకల్లో మనం అందరం ఎత్తబడుదుముగాక. మరి ఆ రహస్య రాకల్లో ఎత్తబడాలంటే
నీతిమంతుల వలె జీవించాలి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షాల వలె మొవ్వలు వేస్తారు. అలాగా నీతిమంతుల్లాగా నోవాహును మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్న నీతిమంతులు ఇంకా ఎందరో ఉన్నారు. వారిని మనం తర్వాత వచ్చే పాఠాల్లో ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా